తెలంగాణలో కొత్త రేషన్ కార్డుల జారీ ప్రక్రియ ఈ నెల 26 నుండి ప్రారంభం కానుంది. రాష్ట్ర వ్యాప్తంగా 6,68,000 కుటుంబాలు నూతన కార్డులకు అర్హమైనవిగా పౌర సరఫరాల శాఖ ప్రాథమికంగా గుర్తించింది. ఈ జాబితాను రాష్ట్రంలోని 33 జిల్లాలకు పంపించింది. ఈ నెల 20 నుంచి 24 వరకు 4 రోజుల పాటు రాష్ట్ర వ్యాప్తంగా గ్రామ బస్తీ సభలు నిర్వహిస్తారు. అభ్యంతరాల స్వీకరణ తర్వాత తుది జాబితా ఖరారవుతుంది. జిల్లా కలెక్టర్ల ద్వారా వచ్చే జాబితాల మేరకు పౌర సరఫరాల శాఖ కార్డులను మంజూరు చేస్తుంది. ఈ నెల 26న రేషన్ కార్డుల జారీ ప్రారంభమవుతుంది. హైదరాబాద్ మెట్రో మరో ఘనత సాధించింది. మెట్రో రైల్లో వైద్యులు గుండెను తరలించారు. 13 కిలోమీటర్ల దూరాన్ని 13 నిమిషాల్లోనే గ్రీన్ కారిడార్లో తరలించారు. ఎల్బీ నగర్ కామినేని ఆసుపత్రి నుంచి లక్డీ కపూల్ గ్లోబల్ ఆసుపత్రికి తరలించారు. అనంతరం గ్లోబల్ ఆసుపత్రిలో రోగికి గుండెను అమర్చారు వైద్యులు. విదేశీ అతిథులను ఆహ్వానించే ఫ్లెమింగ్ ఫెస్టివల్ కు సర్వం సిద్ధమైంది. తిరుపతి జిల్లా సూళ్లూరుపేట మండలం పులికాటు సరస్సు, నేలపట్టు, శ్రీహరికోట పరిసర ప్రాంతాల్లో విదేశీ విహంగాలకు ఆహ్వానం పలుకుతూ ఏర్పాటు చేసే ఫ్లెమింగ్ ఫెస్టివల్ కు ముఖ్య అతిథిగా రాష్ట్ర పర్యాటక శాఖ మంత్రి కందుల దుర్గేష్ హాజరవుతున్నారు. లక్షలాది మంది పర్యాటకులు సందర్శించే ఈ పక్షుల పండుగకు అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. పులికాటు సరస్సులో నీరు సమృద్ధిగా ఉండడంతో పక్షులు గుంపులు గుంపులుగా ఉండడం ప్రకృతి ప్రేమికులను కట్టిపడిస్తున్నాయి. సుమారు 1,17,216 స్వదేశీ, విదేశీ విహంగాలు విచ్చేసినట్లు పులికాట్ వన్యప్రాణి సంరక్షణ అధికారులు వెల్లడించారు. నెల్లూరులో స్వచ్ఛ ఆంధ్ర స్వచ్ఛ దివాస్ ర్యాలీలో ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి, జిల్లా కలెక్టర్ ఆనంద్, జిల్లా అధికారులు పాల్గొన్నారు. వీఆర్సీ సెంటర్ నుండి ర్యాలీగా బయలుదేరి గాంధీ బొమ్మ సెంటర్ కు చేరుకుని మహాత్మాగాంధీ విగ్రహానికి నివాళులు అర్పించారు. అనంతరం ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి, జిల్లా అధికారులు స్వచ్ఛ ఆంధ్ర స్వచ్ఛ దివాస్ ప్రతిజ్ఞ చేశారు. పల్నాడు జిల్లా పెదకూరపాడు ఎమ్మెల్యే భాష్యం ప్రవీణ్ రాజ్ న్యూస్ క్యాలెండర్ ను ఆవిష్కరించారు. గుంటూరు పార్టీ కార్యాలయంలో రాజ్ న్యూస్ క్యాలెండర్ ను ఆవిష్కరించి రాజ్ న్యూస్ ఛానల్ యాజమాన్యానికి ప్రత్యేక శుభాకాంక్షలు తెలియజేశారు. ప్రభుత్వానికి ప్రజలకు వారధిగా రాజ్ న్యూస్ ఛానల్ ఉంటుందని కొనియాడారు. బాపట్ల జిల్లా చీరాల మండలం పేరాలలోని శ్రీ భావన ఋషి స్వామివారి రథోత్సవం కన్నుల పండుగగా సాగింది. ఈ శత వసంతోత్సవ బ్రహ్మోత్సవాలకు స్థానిక ఎమ్మెల్యే కొండయ్య, పద్మశాలి కార్పొరేషన్ చైర్మన్ అబద్దయ్య హాజరై స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. సంక్రాంతి పండుగ తర్వాత వచ్చే 3వ రోజు శ్రీ భానాన ఋషి స్వామివారి కళ్యాణ అనంతరం రథోత్సవం నిర్వహిస్తుంటారు. 1925వ సంవత్సరంలోని శ్రీ భద్రావతి సమేత భావన ఋషి దేవాలయం నిర్మించి నేటికి 100 సంవత్సరాలు పూర్తి చేసుకుంది. ఈ నేపథ్యంలో స్వామివారిని ప్రత్యేకంగా అలంకరించిన భారీ రథంలో కూర్చోబెట్టి ఉత్సవం నిర్వహించారు. ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన బాణాసంచ ఊరేగింపులో ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. రథోత్సవానికి అధిక సంఖ్యలో తరలివచ్చిన భక్తులు స్వామివారి రథాన్ని లాగేందుకు పోటీ పడ్డారు. తిరుమలలో భద్రతా తనిఖీల వైఫల్యం మరోసారి బట్టబయలింది. కోడిగుడ్లు, పలావ్ ఉన్న భారీ పాత్రతో ఓ బృందం నేరుగా అలిపిరి మీదుగా తిరుమలకు చేరుకుంది. తమిళనాడులోని తిరువళ్లూరు సమీపంలోని గుమ్మడిపూడికి చెందిన 28 మందితో కూడిన ఇతర మతానికి చెందిన ఓ బృందం అలిపిరి నుంచి ఘాట్లో తిరుమలకు చేరుకుంది. రంబగీచ బస్టాండ్ సమీపంలోనే పార్కింగ్ లో వారు తమ వెంట తీసుకువచ్చిన కోడిగుడ్ల కూర, పలావ్ తింటుండగా చూసిన భక్తులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. పోలీసులు ఆ బృందాన్ని అదుపులోకి తీసుకున్నారు. నందమూరి తారక రామారావు 29వ వర్ధంతి. ఈ నేపథ్యంలో జూనియర్ ఎన్టీఆర్, కళ్యాణ్ రామ్ హైదరాబాద్లోని ఎన్టీఆర్ ఘాట్ వద్దకు వెళ్లారు. ఎన్టీఆర్ ఘాట్ వద్ద నివాళి అర్పించారు. నటుడిగా, నాయకుడిగా, సీఎంగా ఆయన చేసిన సేవలను గుర్తు చేశారు. అదేవిధంగా నందమూరి బాలకృష్ణ, లక్ష్మీ పార్వతి తదితరులు ఎన్టీఆర్ ఘాట్ వద్ద నివాళి అర్పించారు. కాసేపట్లో ఏపీ మంత్రి నారా లోకేష్ కూడా నివాళులు అర్పించనున్నారు. ఇక ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్ లో మెగా రక్తదాన శిబిరం నిర్వహించనున్నారు. నందమూరి తారక రామారావు 29వ వర్ధంతిని పురస్కరించుకుని కూకట్పల్లి వసంతనగర్ లో కూకట్పల్లి ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. అనంతరం కూకట్పల్లి హౌసింగ్ బోర్డు కాలనీ వేలం వేనున్న ఖాళీ స్థలాలను పరిశీలించారు. కాంగ్రెస్ పార్టీ ఎప్పుడు అధికారంలోకి వచ్చినా హౌసింగ్ బోర్డు స్థలాలను వేలం వేస్తుందని, హౌసింగ్ బోర్డు స్థలాలను ఇష్టం వచ్చినట్లు వేలం వేస్తే చూస్తూ ఊరుకోమని ఎమ్మెల్యే మాధవరం ధ్వజమెత్తారు. 6 గజాల నుండి 30 గజాల స్థలం వరకు వేలం వేయడం దుర్మార్గం. ఇప్పటికైనా హౌసింగ్ బోర్డు స్థలం వేలం ప్రక్రియను నిలిపివేయాలని కోరారు. రాజ్యాంగ నిర్మాత భారతరత్న డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ను అవమానించిన హోంశాఖ మంత్రి అమిత్ షాకు ఆంధ్రాలో అడుగుపెట్టే అర్హత లేదని ఏపీ కాంగ్రెస్ చీఫ్ వైఎస్ షర్మిల మండిపడ్డారు.
అమిత్ షా పర్యటనను రాష్ట్ర కాంగ్రెస్ తీవ్రంగా వ్యతిరేకిస్తుందని స్పష్టం చేశారు. అమిత్ షా రాష్ట్ర పర్యటన సందర్భంగా అంబేద్కర్ విగ్రహాల వద్ద పెద్ద ఎత్తున నిరసనలు వ్యక్తం చేయాలని కాంగ్రెస్ నాయకత్వానికి క్యాడర్ కు పిలుపునిస్తున్నామని తెలిపారు. అంబేద్కర్ పై చేసిన అనుచిత వ్యాఖ్యల పట్ల అమిత్ షా దేశ ప్రజలకు వెంటనే బహిరంగ క్షమాపణలు చెప్పాలని, తక్షణం మంత్రి పదవికి రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. రాజ్యాంగ నిర్మాతను అవమానించడం అంటే దేశద్రోహంతో సమానమని, నిండు సభలో అంబేద్కర్ ను హేళన చేస్తూ మాట్లాడిన అమిత్ షా దేశద్రోహి అని షర్మిల ఆరోపించారు. దేశద్రోహుల వ్యాఖ్యలను ఖండించకుండా, అమిత్ షాను క్షమాపణలు చెప్పాలని అడగకుండా ఆయనకు అతిథి మర్యాదలు చేసేవాళ్లు కూడా ఈ దేశానికి ద్రోహం చేసినట్లేనన్నారు. పల్నాడు జిల్లా నరసరావుపేటలో మాచర్ల మున్సిపల్ ఎన్నికల సమయంలో దాడి జరిగిన ఘటనపై టీడీపీ నేత బుద్దా వెంకన్న పల్నాడు ఎస్పీని కలిసి ఫిర్యాదు చేశారు. మాచర్ల మున్సిపల్ ఎన్నికల్లో నామినేషన్లు వేయనివ్వకుండా వైసీపీ శ్రేణులు అడ్డుకున్నారని అన్నారు. ఈ క్రమంలో పోలీసులకు ఫిర్యాదు చేయడానికి వెళ్తే పిన్నెల్లి సోదరులు దాడికి యత్నించారన్నారు. తురకా కిషోర్ అనే వ్యక్తి తమను చంపేందుకు వచ్చాడని ఫిర్యాదు చేశారు. అధికారులు తక్షణమే చర్యలు తీసుకోవాలని కోరారు. బాపట్ల జిల్లా చీరాలలో అర్ధరాత్రి దొంగలు హల్చల్ చేశారు. స్థానిక హస్తినాపురంలో పండుగలకు ఊరు వెళ్లి తాళాలు వేసి ఉన్న 2 ఇళ్లలో దుండగులు చోరీకి పాల్పడ్డారు. సుమారు 2 ఇళ్లలో 10 లక్షల విలువ చేసే 13 సవర్ల బంగారు ఆభరణాలు, వెండి వస్తువులు, నగదు దోచుకెళ్లినట్లు బాధితురాలు వసుంధర చెబుతున్నారు. బాధితులకు పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు క్లూస్ టీమ్ ఆధారం ద్వారా వివరాలు సేకరిస్తున్నారు. ఏలూరు జిల్లా ప్రముఖ పుణ్యక్షేత్రం ద్వారకా తిరుమల చిన్న వెంకన్న ఆలయం భక్తులతో పోటెత్తింది. స్వామికి ప్రీతికరమైన రోజు శనివారం కావడంతో ఆలయానికి దాదాపు 20,000 మంది పైబడి యాత్రికులు వచ్చి స్వామి అమ్మవార్లను దర్శించుకున్నారు. శ్రీవారి దర్శనానికి 3 గంటల సమయం పట్టింది. శ్రీవారి వైకుంఠ క్యూ కాంప్లెక్స్ లో 5 కంపార్ట్మెంట్లు భక్తులతో నిండిపోయాయి. అలాగే క్యూ లైన్ లో వేచి ఉన్న భక్తులకు, చిన్న పిల్లలకు పాలను పంపిణీ చేశారు. స్వామివారి నిత్య కళ్యాణంలో 150 జంటలు పాల్గొన్నాయి. భక్తుల గోవింద నామస్మరణతో ఆలయ పరిసరాలు ఆధ్యాత్మిక శోభను సంతరించుకున్నాయి. సొసైటీ డబ్బుల లెక్కలు చూపడం లేదంటూ అదే గ్రామానికి చెందిన ఓ వ్యక్తి రిలే నిరాహార దీక్షకు దిగాడు. నిజామాబాద్ జిల్లా అంకాపూర్ గ్రామంలో పిఎస్సిఎస్ చైర్మన్, మార్క్ఫెడ్ చైర్మన్ అయిన మారార గంగారెడ్డి గ్రామంలోని సొసైటీకి చెందిన గోదాం అమ్మిన డబ్బులు 25 లక్షలు, విరాళంగా వచ్చిన మరో 5 లక్షలకు సంబంధించిన లెక్కలు చూపడం లేదంటూ అదే గ్రామానికి చెందిన వినోద్ రెడ్డి రిలే నిరాహార దీక్షకు పూనుకున్నాడు. గత నెలలో లెక్కలు చూపాలని పిఎస్సిఎస్ సెక్రటరీకి ఫిర్యాదు చేశాడు. దీంతో ఆగ్రహానికి గురైన చైర్మన్ వీడీసీని ఆశ్రయించాడు. వినోద్ రెడ్డికి వీడీసీ సభ్యులు 12,000 జరిమానా విధించారు. అలాగే వచ్చే నెలలో లెక్కలు చూపుతామని హామీ ఇచ్చారు. దీంతో అతను రాజీ పడ్డాడు. నెల గడుస్తున్నా లెక్కలు చూపకపోవడంతో ఈ రోజు వినోద్ రెడ్డి అంకాపూర్ సెంటర్లో టెంట్ వేసుకుని రిలే నిరాహార దీక్షకు కూర్చున్నాడు. జేసీ ప్రభాకర్ రెడ్డిపై నటి మాధవీలత ఫిర్యాదు చేశారు. జేసీ తనపై అసభ్యకర వ్యాఖ్యలు చేశారని ఫిలిం ఛాంబర్ లో మాధవీలత ఫిర్యాదు చేశారు. హెచ్ఆర్సీ పోలీసులకు ఫిర్యాదు చేసినట్లు తెలిపారు. జేసీ ప్రభాకర్ రెడ్డి తనపై దారుణంగా మాట్లాడారని, జేసీ వ్యాఖ్యలను ఇండస్ట్రీ ఖండించలేదన్నారు. అందుకే మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ కు ఫిర్యాదు చేసినట్లు తెలిపారు. మా ట్రెజరర్ శివబాలాజీకి కాల్ చేస్తే స్పందించారని, తన ఫిర్యాదును మంచు విష్ణు దృష్టికి తీసుకెళ్లారన్నారు. సినిమా వాళ్లపై ఆరోపణలు చేయడం సరికాదని, వ్యక్తిత్వ హననం చేయడం దారుణమన్నారు. రాజకీయ నాయకులు ప్రజా సమస్యలపై దృష్టి పెట్టాలని, వ్యక్తిగత జీవితాలపై మాట్లాడడం సరికాదన్నారు బాలాజీ. రాజకీయ నాయకులు ఇండస్ట్రీ జోలికి రావద్దని, మాధవీలత ఫిర్యాదుపై కమిటీలో చర్చించి నిర్ణయం తీసుకుంటామని తెలిపారు. వేములవాడ రాజరాజేశ్వర స్వామివారి ఆలయంలో సద్గురు శ్రీ త్యాగరాజ స్వామివారి ఆరాధనోత్సవాలు వైభవంగా ప్రారంభమయ్యాయి. ఉదయమే ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ ఆలయ ఈవో జ్యోతి ప్రజ్వాలన చేసి ఆరాధనోత్సవాలను ప్రారంభించారు. తదనంతరం శ్రీ త్యాగరాజ స్వామివారి జీవిత చరిత్ర, పంచరత్న గానం, హరికథలను కళాకారులు ప్రదర్శించారు. ఈ ఉత్సవాలు 5 రోజుల పాటు వైభవంగా జరగనున్నాయి. కర్ణాటక సంగీతంలో ఎంతో పేరు ప్రతిష్టలు సంపాదించిన శ్రీ త్యాగరాజ స్వామివారి జన్మదినం రోజున సంగీత దినంగా ఆరాధనోత్సవాలు నిర్వహిస్తున్నారు. 6 గ్యారంటీల పేరుతో ప్రజలను బురిడి కొట్టించి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం 100 రోజుల్లోనే అమలు చేస్తామని విస్మరించిందని బీఆర్ఎస్ రాష్ట్ర నాయకులు నాగం శశిధర్ రెడ్డి విమర్శించారు. తన నివాసంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. 6 గ్యారంటీలలో ఫ్రీ బస్ తప్పితే ఏ ఒక్కటి అమలు చేయలేదని మండిపడ్డారు. కేవలం సర్వేల పేరుతో కాలయాపన చేసి హామీలను విస్మరిస్తున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. సిద్దిపేట జిల్లా కోహెడ మండలంలో పలు అభివృద్ధి పనులను మంత్రి పొన్నం ప్రభాకర్ ప్రారంభించారు. రోడ్ల నిర్మాణానికి శంకుస్థాపన చేసి ఓపెన్ జిమ్ ను ప్రారంభించారు.
జిమ్ లో కాసేపు వ్యాయామం చేసి అందరిలో ఉత్సాహం నింపారు. అంగన్వాడీ, ప్రీ ప్రైమరీ స్కూల్ పిల్లలకు యూనిఫామ్స్ పంపిణీ చేసి పిల్లలతో సరదాగా రైమ్స్ పాడించారు. న్యాక్ ఆధ్వర్యంలో 90 రోజుల శిక్షణ పూర్తి చేసుకున్న 30 మంది మహిళలకు కుట్టు మిషన్లు, సర్టిఫికేట్లను పంపిణీ చేశారు. మాజీ ముఖ్యమంత్రి ఎన్టీఆర్ వర్ధంతిని పురస్కరించుకొని నంద్యాలకు చెందిన ప్రముఖ చిత్రకారుడు చింతలపల్లి కోటేష్ A3 డ్రాయింగ్ షీట్ పై మైక్రో పెన్నుతో ఎలాంటి గీతలు లేకుండా ఎన్టీఆర్ చిత్రాన్ని వేశారు. ఎన్టీఆర్ కు భారతరత్న ఇవ్వాలనే నినాదంతో 2600 అక్షరాలతో ఈ చిత్రాన్ని గీసినట్లు తెలిపారు. ఈ సందర్భంగా కోటేష్ మాట్లాడుతూ సినిమాల్లో వైవిధ్యమైన పాత్రలెన్నో పోషించి మెప్పించడమే కాకుండా రాముడు, కృష్ణుడు వంటి పౌరాణిక పాత్రలతో తెలుగువారి హృదయాల్లో శాశ్వతంగా నిలిచిపోయారన్నారు. తెలుగుదేశం పార్టీని స్థాపించి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా ప్రజలకు ఎన్నో పథకాలను అందించిన మహానుభావుడిని కొనియాడారు. అన్ని అర్హతలున్న ఎన్టీఆర్ కు కేంద్ర ప్రభుత్వం భారతరత్న ఇచ్చి గౌరవించాలని డిమాండ్ చేశారు. మంచిర్యాల జిల్లా కేంద్రంలోని కాలేజ్ రోడ్లో గల గోదావరి నది పరిసరాల్లో అక్రమ ఇసుక తరలింపుపై మాజీ ఎమ్మెల్యే దివాకర్ రావు ఘాటుగా స్పందించారు. మంచిర్యాల గోదావరి తీరంలో అక్రమంగా వందల కొద్ది లారీల్లో ఇసుక, మట్టి తరలిస్తున్నారని ఆయన ఆరోపించారు. మంచిర్యాల జిల్లాలో మైనింగ్ జిల్లా యంత్రాంగం అసలు ఉందా లేదా అని ఆయన అనుమానం వ్యక్తం చేశారు. ఎలాంటి అనుమతులు లేకుండా ఎమ్మెల్యే ప్రేమ్ సాగర్ రావు ఇసుక, మట్టి తరలిస్తూ ప్రభుత్వ ఆదాయానికి గండి కొడుతున్నారని ఆరోపించారు. అనుమతులు లేకుండా అక్రమ ఇసుక రవాణాకు సహకరిస్తున్న అధికారులను వెంటనే సస్పెండ్ చేయాలని డిమాండ్ చేశారు. జగద్గిరిగుట్టలో హైడ్రా కమిషనర్ రంగనాథ్ పర్యటించారు. కుత్బుల్లాపూర్ నియోజకవర్గం జగద్గిరిగుట్ట డివిజన్లోనే వెంకటేశ్వర దేవాలయం గుట్ట భూమి కబ్జాకు గురి అవుతుందని హైడ్రాకు ఫిర్యాదు వచ్చింది. దీంతో అక్కడి స్థలాన్ని హైడ్రా కమిషనర్ రంగనాథ్ ఇతర అధికారులతో కలిసి పరిశీలించారు. కబ్జాకు గురవుతున్న భూమి వివరాలను స్థానికుల ద్వారా తెలుసుకున్నారు. ఎన్ని ఫిర్యాదులు చేసినా పట్టించుకోవట్లేదని స్థానికులు ఆవేదన వ్యక్తం చేశారు. కుత్బుల్లాపూర్ రెవెన్యూ అధికారులపై హైడ్రా కమిషనర్ రంగనాథ్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. స్థానికంగా ఉన్న నేతలపై కేసులు బుక్ చేయాలని పోలీసులను ఆదేశించారు. జగద్గిరిగుట్ట ఆలయం చుట్టూ ఉన్న భూములు కబ్జా అవుతుంటే ఏం చేస్తున్నారని మండిపడ్డారు. కుల సంఘాల పేరుతో కొంతమంది భూములను కబ్జా చేస్తున్నట్టు వచ్చిన ఆరోపణలపై దర్యాప్తు చేయాలని అధికారులను ఆదేశించారు. ఎస్సీ రిజర్వేషన్ల వర్గీకరణను తక్షణమే చేపట్టాలని 1000 గొంతులు 1,00,000 డప్పులతో ఫిబ్రవరి 7న హైదరాబాద్ లో నిర్వహించే మహా సాంస్కృతిక ప్రదర్శనకి డప్పు కళాకారులు అధిక సంఖ్యలో తరలివచ్చి విజయవంతం చేయాలని ఎంఆర్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు మందకృష్ణ మాదిగ పిలుపునిచ్చారు. మహబూబాబాద్ జిల్లా కేంద్రంలో 1000 గొంతులు 1,00,000 డప్పులు సాంస్కృతిక మహా ప్రదర్శనలు విజయవంతం చేయాలని భారీ ర్యాలీ, సన్నాహక సమావేశం నిర్వహించారు. ప్రపంచానికి మన గోడు తెలియజేసేందుకు ఈ మహా సాంస్కృతిక ప్రదర్శనను నిర్వహిస్తున్నామని, ఎస్సీ రిజర్వేషన్ల వర్గీకరణకు సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును వెంటనే అమలు చేయాలని డిమాండ్ చేశారు. టీడీపీ వ్యవస్థాపకుడు మాజీ ముఖ్యమంత్రి స్వర్గీయ నందమూరి తారక రామారావు వర్ధంతి సందర్భంగా కృష్ణా జిల్లా పెనమలూరులో మెగా రక్తదాన శిబిరం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే బోడె ప్రసాద్ రక్తదానం చేసి శిబిరాన్ని ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో అభిమానులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో రక్తదానం చేసి తమ అభిమానాన్ని చాటుకున్నారు. చిత్తూరు జిల్లా శాంతిపురం మండల తహసీల్దార్ కార్యాలయం ఎదుట పెట్రోల్ పోసుకుని రైతు కుటుంబం ఆత్మహత్య యత్నానికి పాల్పడింది. తహసీల్దార్ కార్యాలయం ఎదుట రైతు లక్ష్మీపతి కుటుంబ సభ్యులు బైఠాయించి నిరసన వ్యక్తం చేశారు. తమ భూమిని కొంతమంది అక్రమంగా ఆక్రమించుకోవడానికి ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు. రెవెన్యూ అధికారులు స్పందించి తమకు న్యాయం చేయాలని బాధితులు కోరారు. తమకు న్యాయం జరగకపోతే కుటుంబ సభ్యులంతా ఆత్మహత్య చేసుకుంటామని రైతు లక్ష్మీపతి ఆవేదన వ్యక్తం చేశారు. నంద్యాల జిల్లా శ్రీశైలం మహాక్షేత్రంలో మకర సంక్రాంతి బ్రహ్మోత్సవాలు ఘనంగా ముగిశాయి. చివరి రోజు భ్రమరాంబ సమేతుడైన మల్లికార్జున స్వామి అశ్వవాహనాధీశులై భక్తులకు దర్శనమిచ్చారు. ఆలయంలో ఉదయం నుంచి అర్చకులు, వేద పండితులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. భ్రమరాంబ సమేత మల్లికార్జున స్వామివారి ఉత్సవమూర్తులను అక్క మహాదేవి అలంకార మండపంలో అశ్వవాహనంలో ఆవహింపజేసి అర్చక స్వాములు వాహన పూజలు నిర్వహించి ప్రత్యేక హారతులిచ్చారు. ఈ పూజా కైంకర్యాలలో దేవస్థానం ఈవో శ్రీనివాసరావు, అధికారులు, పెద్ద ఎత్తున భక్తులు పాల్గొన్నారు. హన్మకొండ జిల్లా భీమదేవరపల్లి మండలం కొత్తకొండలో శ్రీ వీరభద్రస్వామి బ్రహ్మోత్సవాల్లో భాగంగా భక్తులు శరభ శరభ అంటూ అగ్నిగుండాలు దాటారు. భక్తులు స్వామివారిని స్మరించుకుంటూ అగ్నిగుండాలు దాటడంతో దక్ష యజ్ఞాన్ని ధ్వంసం చేయబడతాయని ఆలయ పూజారి తెలిపారు. ఈ నెల 10న స్వామివారి కళ్యాణంతో ప్రారంభమైన వీరభద్రస్వామి బ్రహ్మోత్సవాలు నేడు భక్తుల అగ్నిగుండాల ప్రవేశంతో ఘనంగా ముగిశాయి.
జయశంకర్ భూపాలపల్లి జిల్లా కాళేశ్వరంలో ఫిబ్రవరి 7, 8, 9 తేదీల్లో కుంభాభిషేకం, మే నెలలో జరిగే సరస్వతి నది పుష్కరాలను ఘనంగా నిర్వహిస్తామని కలెక్టర్ రాహుల్ శర్మ తెలిపారు. కాటారం సబ్ కలెక్టర్తో కలిసి ఈవో కార్యాలయంలో కుంభాభిషేకం, పుష్కరాల నిర్వహణ, ఆలయ అభివృద్ధి పనులపై సమీక్షించారు. కాళేశ్వరం దేవస్థానం ఆధ్వర్యంలో నిర్వహించే కుంభాభిషేకానికి సుమారు 20,000కు పైగా భక్తులు వచ్చే అవకాశం ఉందని కలెక్టర్ అన్నారు. గోపురం పనులు పూర్తి చేయాలని దేవస్థానం అధికారులను ఆదేశించారు. ఈ సమావేశంలో కాటారం సబ్ కలెక్టర్ మయాంక్ సింగ్, ఏఎస్పీ బోనాల కిషన్ తదితరులు పాల్గొన్నారు. జనగామ జిల్లా స్టేషన్ ఘన్పూర్లో కాంగ్రెస్ కార్యకర్తల విస్తృత సమావేశం జరిగింది. ఈ సమావేశానికి ముఖ్య అతిథులుగా వరంగల్ పార్లమెంటు సభ్యురాలు డాక్టర్ కడియం కావ్య, జనగామ జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు కొమ్మూరి ప్రతాప్ రెడ్డి, ఎమ్మెల్యే కడియం శ్రీహరి హాజరయ్యారు. బీఆర్ఎస్ పాలనలో నాయకులు, అధికారులను గుప్పెట్లో పెట్టుకుని తెలంగాణ వనరులని నాశనం చేశారన్నారు. ఎమ్మెల్యే కడియం శ్రీహరి వేల కొద్ది ఆస్తులని సంపాదించి ప్యాలెస్లు, ఫామ్ హౌస్లు నిర్మించుకున్నారని బీఆర్ఎస్ పార్టీపై, కేటీఆర్ పై తీవ్ర విమర్శలు చేశారు. కొత్తగూడెం జిల్లా మల్లారం కాలనీలో ఉద్రిక్తత నెలకొంది. అసంపూర్తిగా వదిలేసిన డబుల్ బెడ్రూమ్ ఇళ్లలో స్థానికంగా ఉండే ఇల్లు లేని పేదవారు పరదాలు కట్టుకుని నివాసం ఉంటున్నారు. దీనిపై దృష్టి పెట్టిన రెవెన్యూ అధికారులు వాటి తొలగింపునకు చర్యలు చేపట్టారు. డబుల్ బెడ్రూమ్ ఇళ్ల కోసం కేటాయించిన నిర్మాణాలు జరుగుతున్న ప్రాంతంలో అక్రమంగా నివాసం ఉంటున్నారంటూ రెవెన్యూ అధికారులు, పోలీసులు సాయంతో నివాసాలు ఖాళీ చేయిస్తున్నారు. దీంతో అక్కడ ఉద్రిక్త పరిస్థితి చోటు చేసుకుంది. అధికారుల తీరుతో మండిపడ్డ పేద జనం ఒంటిపై డీజిల్, పెట్రోల్ పోసుకుని ఆందోళన చేపట్టారు. మరికొందరు ఎమ్మెల్యే వచ్చి కాపాడాలంటూ బోరున విలిపించారు. పోలీసులు తమ ప్రతాపం చూపించారంటూ బాధితులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. సామరస్యంగా పరిష్కరించాల్సిన విషయంపై స్థానిక పోలీసులు, రెవెన్యూ అధికారులు అత్యుత్సాహం ప్రదర్శించారని విమర్శిస్తున్నారు. నివాసాలు ఖాళీ చేయించి ఆక్రమణదారులందరినీ వ్యాన్లో పోలీస్ స్టేషన్ కు తరలించారు. ప్రకాశం జిల్లా ఎర్రగొండపాలెంలో ఉష్ణోగ్రతలు కనిష్ట స్థాయికి పడిపోయాయి. పొగమంచు దట్టంగా కమ్ముకోవడంతో ఉదయం 9 గంటలకు కూడా రహదారులపై ఎదురుగా వస్తున్న వాహనాలు కనిపించని పరిస్థితి నెలకొంది. దీంతో ప్రమాదాలు జరుగుతున్నాయని గ్రహించిన పోలీసులు పట్టణంలోని మార్కాపురం రోడ్డు జాతీయ రహదారిపై వాహనాలను ఆపి డ్రైవర్లకు అవగాహన కల్పించారు. ముఖ్యంగా ఆటోలో ప్రయాణించే కూలీలకు తగు సూచనలు చేశారు. ఆటోలపై ఎక్కువ మంది కూలీలను ఎక్కించుకోవడం వల్ల ప్రమాదాలు జరగడంతో పాటు అతివేగం ప్రమాదకరమని సూచించారు. మహబూబాబాద్ జిల్లా మరిపేడ మండలంలో ఖమ్మం, వరంగల్ జాతీయ రహదారిపై ఏర్పడిన గుంతలతో వాహనదారులు ఇబ్బందులు పడుతున్నారు. ప్రాణాలను అరచేతిలో పెట్టుకుని ప్రయాణాలు సాగిస్తున్నారు. సోషల్ వెల్ఫేర్ గురుకుల పాఠశాల కుడియాతండ నీలికుర్తి స్టేజి సమీపంలో రహదారిపై ఫీట్ లోతు గుంతలు ఏర్పడ్డాయి. ఈ క్రమంలో వాహనదారులు అదుపు తప్పి కింద పడిన ఘటనలు అనేకమున్నాయి. కొందరు మృతి చెందారు. అయితే ఇప్పటి వరకు సంబంధిత అధికారులు మాత్రం స్పందించలేదు. ఇప్పటికైనా అధికారులు స్పందించి హైవేపై ఏర్పడిన గుంతలను పూడ్చి సురక్షితమైన ప్రయాణ సౌకర్యం కల్పించాలని ప్రజలు, వాహనదారులు కోరుతున్నారు. కర్నూలు జిల్లా ఆదోనిలో సంచలనం రేపిన అక్రమ రిజిస్ట్రేషన్ కేసులో ప్రధాన ముద్దాయి ఆముదాల భాస్కర్ ని టూ టౌన్ పోలీసులు అరెస్టు చేసి రిమాండ్ కు తరలించారు. ఆదోని డీఎస్పీ సోమన్న తెలిపిన వివరాల ప్రకారం 2024 డిసెంబర్ 31న నంద్యాలకు చెందిన ఆముదాల భాస్కర్ అనే వ్యక్తి ఆదోని పరిధిలోని మండిగిరి పంచాయతీలో ఎగ్గట్టి ఈశ్వరయ్యకు చెందిన 6 ఎకరాల భూమిని తప్పుడు ధృవ పత్రాలతో అక్రమంగా రిజిస్ట్రేషన్ చేసుకున్నాడు. బాధితుడి ఫిర్యాదుతో కేసు నమోదు చేసిన పోలీసులు ఈ కేసుకు సంబంధించి 8 మందిని అరెస్టు చేయగా పరారీలో ఉన్న సబ్ రిజిస్టర్ హజిమియా రిజిస్ట్రేషన్ చేసుకున్న చాకలి ఈరన్నలను కూడా త్వరలో పట్టుకుంటామని డీఎస్పీ తెలిపారు. నల్గొండ జిల్లా డిండి ఆర్ఐ శ్యామ్ నాయక్ ఏసీబీకి పట్టుబడ్డారు. చెరుకుపల్లి తండాకు చెందిన లబ్ధిదారుల కళ్యాణ లక్ష్మి చెక్కు మంజూరు కోసం డబ్బులు డిమాండ్ చేయడంతో బాధితులు ఏసీబీని ఆశ్రయించారు. 5,000 రూపాయల లంచం తీసుకుంటూ హైదరాబాద్ లో ఎస్పీకి పట్టుబడ్డాడు. నెల్లూరు జిల్లా కావలి ప్రభుత్వ ఏరియా వైద్యశాల వద్ద ఉద్రిక్త వాతావరణం నెలకొంది. హాస్పిటల్ ఎమర్జెన్సీ విభాగం ముందు ఇరు వర్గాలు ఒకరిపై ఒకరు దాడులు చేసుకున్నారు. హాస్పిటల్లో కొడవలితో ఓ యువకుడు హల్చల్ చేశాడు. బోగోలు మండలం కోళ్లదిన్నెలో పాత కక్షల నేపథ్యంలో పల్లిబోయిన శీనయ్య, ఒంటెరు తిరుపతయ్య వర్గీయుల మధ్య వివాదం తలెత్తింది. వైద్యశాలలోనే ఒకరిపై ఒకరు దాడులు చేసుకోవడంతో హాస్పిటల్ సిబ్బంది, రోగులు భయభ్రాంతులకు గురయ్యారు. హాస్పిటల్ సిబ్బంది ఫిర్యాదుతో ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు ఇరు వర్గాలను పోలీస్ స్టేషన్ కు తరలించారు.
నెల్లూరు జిల్లా వింజమూరులో గ్రామీణ ఉపాధి హామీ సామాజిక తనిఖీలో పీడీ గంగా భవాని పాల్గొన్నారు. వింజమూరు, గుండెమడగల, నందిగుంట, కిస్తీపురం గ్రామాలలో ఉపాధి హామీ పనుల్లో పెద్ద ఎత్తున అవకతవకలు జరిగినట్లు గుర్తించారు. చనిపోయిన వారి పేర్లపై మస్టర్లు తయారు చేసి సంతకాలు లేకుండా నగదు చెల్లింపులు చేసినట్లు గుర్తించారు. ప్రభుత్వ ఉద్యోగస్తులకు జాబ్ కార్డులు జారీ చేసినట్లు గుర్తించారు. దీంతో 7 ఉపాధి హామీ సిబ్బందిపై వేటు వేశారు. 13 లక్షల రూపాయల రికవరీకి పీడీ గంగా భవాని ఆదేశించారు. కామారెడ్డి జిల్లా లింగంపేట్ మండల కేంద్రంలో ఫేక్ డిఎంహెచ్ఓ సిబ్బంది మండల కేంద్రంలోని ఒక ప్రైవేట్ హాస్పిటల్లో తనిఖీల పేరుతో డబ్బులు వసూలు చేస్తూ బాలకృష్ణ అనే వ్యక్తి పట్టుబడ్డాడు. గతంలో కంటి వెలుగు పథకంలో సిబ్బందిగా పనిచేసిన బాలకృష్ణ ఆ అనుభవంతో ప్రైవేట్ హాస్పిటల్ సిబ్బందిని లంచం డిమాండ్ చేయగా వారు ఆరా తీయగా బాలకృష్ణ భాగోతం బయటపడింది. బంగ్లాదేశ్ మాజీ ప్రధాని షేక్ హసీనా సంచలన వ్యాఖ్యలు చేశారు. తనపై హత్యాయత్నం జరిగిందని వెల్లడించారు. త్రుటిలో చావు నుంచి తప్పించుకున్నట్లు చెప్పుకొచ్చారు. అవామీ లీగ్ పార్టీ సోషల్ మీడియా అకౌంట్లోని ఆడియో సందేశంలో ఆమె ఈ మేరకు వ్యాఖ్యానించారు. ప్రధాని పదవికి రాజీనామా చేసిన తర్వాత తాను, తన సోదరి రెహానా 20-25 నిమిషాల వ్యవధిలో చావు నుంచి తప్పించుకున్నట్లు తెలిపారు. ఆ తర్వాత భారత్ కు చేరుకున్నామన్నారు. గతంలోనూ పలుమార్లు తనపై జరిగిన హత్యాయత్నాల గురించి హసీనా మాట్లాడారు. తాను ప్రాణాలతో ఉన్నప్పటికీ నా దేశంలో, నా ఇంట్లో ఉండే అవకాశం లేకుండా పోయిందంటూ ఆమె భావోద్వేగానికి గురయ్యారు. నెగటివ్ స్ప్రెడ్ చేస్తుంటారు కానీ ఒక విజయం సాధించాలంటే ఓ నిర్మాత ఉన్నాడన్నారు మ్యూజిక్ డైరెక్టర్ తమన్. పనికిరాని ట్రోల్స్ తో నెగటివ్ ట్రెండ్లు చేస్తూ ఆ సినిమాను చంపేయకండని చెప్పుకొచ్చారు. ఈ విషయంపై మెగాస్టార్ చిరంజీవి స్పందించారు. తమన్ మాటలు హృదయాల్ని తాకేలా ఉన్నాయన్నారు. తమన్ ఎంత కలత చెంది ఉంటే ఇలా స్పందించారోనన్నారు. విషయం ఏదైనా సోషల్ మీడియా మాటల ప్రభావం ఆ వ్యక్తులపై ఎలా ఉంటుందో ఆలోచించాలన్నారు మెగాస్టార్. మంచు ఫ్యామిలీ వివాదంలో మరో ట్విస్ట్ చోటు చేసుకుంది. తన నివాసంలో ఉన్న అందరినీ ఖాళీ చేయించాలని జిల్లా మెజిస్ట్రేట్ కు నటుడు మోహన్ బాబు ఫిర్యాదు చేశారు. జల్పల్లిలోనే తన ఆస్తులను కొందరు ఆక్రమించుకుంటున్నారని ఫిర్యాదులో పేర్కొన్నాడు. సీనియర్ సిటిజన్ యాక్ట్ ప్రకారం తన ఆస్తులను స్వాధీనం చేసి ఇవ్వాలని నటుడు మోహన్ బాబు కోరారు. ఇక మోహన్ బాబు ఫిర్యాదుపై జిల్లా కలెక్టర్ స్పందించారు. పోలీసుల నుంచి మోహన్ బాబు ఆస్తుల నివేదికను తీసుకున్నారు. ఇక జల్పల్లి ఇంట్లో ఉంటున్న మోనజ్ కు జిల్లా కలెక్టర్ నోటీసులు అందించారు. మరోవైపు హీరో మంచు మనోజ్ ఆసక్తికర ట్వీట్ చేశాడు. కూర్చొని మాట్లాడుకుందాం ఏమంటావంటూ ఎక్స్ వేదికగా మంచు విష్ణుకు ఛాలెంజ్ చేశాడు. కలిసి కూర్చొని మాట్లాడుకుందామంటూ ట్వీట్ లో పేర్కొన్నాడు. నాన్న, ఇంట్లోని మహిళలు, ఉద్యోగులు, మిగిలిన వాళ్లను పక్కన పెట్టి చర్చించుకుందాం ఏమంటావ్ అంటూ ఎక్స్ వేదికగా ప్రశ్నించాడు. తాను ఒంటరిగానే వస్తానని మాటిస్తున్నట్లు పేర్కొన్నాడు. ఇక నచ్చిన వాళ్లను తీసుకురావచ్చు లేదా డిబేట్ పెట్టుకుందామంటూ రాసుకొచ్చారు. ప్రస్తుతం ఇది సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. అయితే తాను ఎవరిని ఉద్దేశించి పోస్ట్ పెట్టారనేది మాత్రం మనోజ్ డైరెక్ట్ గా ఎక్కడ చెప్పలేదు. మరోవైపు మంచు కుటుంబంలో వివాదాల వేళ మనోజ్ పెట్టిన పోస్ట్ గురించి అందరూ మాట్లాడుకుంటున్నారు. ఐసీసీ విమెన్స్ T20 వరల్డ్ కప్ మలేషియా వేదికగా ఇవాల్టి నుంచి జరగనుంది. మొత్తం 16 జట్లను 4 గ్రూపులుగా విభజించారు. మలేషియా, శ్రీలంక, వెస్టిండీస్ భారత్ గ్రూప్ ఏలో ఉన్నాయి. టీమిండియా తన తొలి మ్యాచ్ ను రేపు వెస్టిండీస్ తో ఆడనుంది. తెలుగు రాష్ట్రాల ప్లేయర్లు గొంగడి త్రిష, షబ్నం, షకీల్, ధృతి కేసరి ఈ టోర్నమెంట్ లో ఆడుతున్నారు. నేడు తొలి మ్యాచ్ ఆస్ట్రేలియా, స్కాట్లాండ్ మధ్య జరగనుంది. 2023లో జరిగిన తొలి ఎడిషన్ లో భారత్ విజయం సాధించింది. అయితే మొత్తం 16 జట్లను 4 గ్రూపులుగా విభజించారు. ఒక్కో గ్రూప్ లో తొలి 3 స్థానాల్లో ఉన్న జట్లు సూపర్ 6 కు చేరుకున్నాయి. ఈ 12 టీమ్స్ ను సూపర్ 6 లో 2 గ్రూపులుగా చేస్తారు. గ్రూప్ 1 లో 6, గ్రూప్ 2 లో మరో 6 జట్లు ఉండనున్నాయి. ఈ సూపర్ 6 మ్యాచ్లు ముగిసిన తర్వాత గ్రూప్ 1, గ్రూప్ 2లలో తొలి 2 స్థానాలలో ఉన్న 4 టీమ్స్ సెమీఫైనల్ కు అర్హత సాధించనున్నాయి. సెమీస్ లో గెలిచిన 2 జట్లు ఫైనల్ కు తలపడనున్నాయి. ఫిబ్రవరి 19 నుంచి పాకిస్తాన్, దుబాయ్ వేదికలుగా జరిగే ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ మెగా టోర్నమెంట్ లో ఆడే భారత జట్టును ఎంపిక చేశారు. ముంబైలో 15 మందితో కూడిన టీమిండియా ఎంపికపై బీసీసీఐ ప్రకటన విడుదల చేసింది. ఛాంపియన్స్ ట్రోఫీలో టీమిండియా కెప్టెన్ గా రోహిత్ శర్మ, వైస్ కెప్టెన్ గా శుభ్మన్ గిల్ వ్యవహరిస్తారని వెల్లడించింది బీసీసీఐ. జస్ప్రీత్ బుమ్రా గాయం నయం కావడంతో అతడికి ఛాంపియన్స్ ట్రోఫీ జట్టులో స్థానం కల్పించారు. ఇక గాయాల కారణంగా సుదీర్ఘకాలంగా జట్టుకు దూరంగా ఉన్న స్టార్ పేసర్ మహమ్మద్ షమి, శ్రేయస్ అయ్యర్లకు కూడా చోటిచ్చారు.